2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో కోడ్జ్ఞాన్ ఇన్స్టిట్యూట్ మీకు ఎలా తెలిసిందండి? సుమన్ టీవీ ద్వారా తెలిసింది. ఓకే. సో ఎన్ని మంత్స్ అయింది ఇక్కడ కోర్స్కి జాయిన్ అయ్యి? 1 month. 1 month అయింది. ఏ కోర్స్ తీసుకున్నారు? పైథాన్ ఫుల్ స్టాక్. ఓకే. సో ఏ విధంగా అనిపించింది 1 month ఎక్స్పీరియన్స్ ఏంటి? ప్రతి క్లాస్ అర్థమయ్యేలా చెప్తున్నారు, డౌట్స్ ఉన్నా త్వరగా రెక్టిఫై చేస్తున్నారు. హ్యాపీయా మీరు దానికి? హ్యాపీ ఓకే. డ్రైవ్స్ ఏమైనా చూపిస్తూ ఉన్నారా అండి? చూపిస్తున్నారు. ఎన్ని డ్రైవ్స్ వరకు? ఒక 20 డ్రైవ్స్ దాకా వచ్చినాయి. అందులో ఒక 5 ఏమో అటెంప్ట్ చేశాను. ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్? బానే ఉంది మేడం. సో ఎవరైనా సరే రైట్ ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకోవాలి అంటే మీరు చెప్పేది ఏంటండి? ఎందుకంటే మీరు ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఇంతకుముందు చూసి ఉంటారు. వెళ్ళారు ఇంతకుముందు? ఇది జాయిన్ అవ్వక ముందు కూడా మా ఫ్రెండ్ ఇందులో ఆల్రెడీ కోర్స్ చేసి ఉంది. తన్ని కూడా అడిగి నేను జాయిన్ అయ్యాను. ఓకే. ఆవిడకి జాబ్ వచ్చిందా? జాబ్ చేస్తుంది తను. ఓకే. సో అక్కడ నుంచి రిఫరెన్స్ త్రూ వచ్చారా లేదంటే మీకు నార్మల్? అక్కడ తను చెప్పింది. తర్వాత మమ్మీ ఇక్కడ పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు అటెండ్ అయినప్పుడు మమ్మీకి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిటీ చేసుకొని మమ్మీ జాయిన్ చేశారు. ఓకే. ఇప్పుడు హ్యాపీ మీరైతే? హ్యాపీ. సో ఇంకా ఎన్ని మంత్స్ కోర్స్ ఉంది? ఇంకా 4 months. ఓకే. జాబ్ క్రాక్ చేస్తారన్న హోప్ వచ్చిందా? వచ్చింది మేడం. ఓకే. ఏం తీసుకున్నారు ఇక్కడ కోర్స్ మీరు? పైథాన్ ఫుల్ స్టాక్. ఏ విధంగా అనిపించింది? వైజాగ్ నుంచి ఇక్కడ దాకా ఓన్లీ కోర్స్ పర్పసా? కోర్స్ అంటే నాది బయోటెక్ స్ట్రీమ్ యాక్చువల్లీ, కంప్లీట్ మెడికల్ సైడ్ నాది. మరి ఎందుకు ఇటు సైడ్? అసలు డిఫరెంట్ కదా, వరల్డ్ అంటే ఏదన్నా కొత్త లాంగ్వేజ్ నేర్చుకుందాం అని చెప్పి మా ఫాదర్ సజెస్ట్ చేశారు. ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపిస్తుంది? అర్థమవుతుందా అసలు? స్టార్టింగ్ కొంచెం కష్టంగా అనిపించింది, బట్ ఇక్కడ బేసిక్ నుంచి నేర్పిస్తున్నారు మ్యామ్ కంప్లీట్ గా. సో నాలాంటి వాళ్ళకి కొంచెం బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ ప్రాక్టికల్కి ఎక్కువ స్కోప్ ఉంటుందని చాలా మంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటుంటారు కదా, మీ ఎక్స్పీరియన్స్లో అది మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ఎస్ మ్యామ్. అంటే ఇక్కడ ప్రాక్టీస్కే ఎక్కువ ఉంది మ్యామ్, చెప్పడం కన్నా. లైక్ చెప్తారు, బట్ మనం ప్రాక్టీస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటారండి? ఫ్రెండ్లీగా ఉంటారు మ్యామ్. చెప్పేదంతా అర్థమవుతూ ఉంటుందా? సో కొంతమంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, కొంతమంది అంటే అందరికీ అర్థమయ్యే విధంలోనే చెప్తారు మ్యామ్. ఎవరైనా అర్థం చేసుకోగలరంటారా? ఓకే. సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అండి స్టూడెంట్స్కైనా పేరెంట్స్కైనా? ఒకవేళ వీడియో చూస్తే రీసెంట్గా పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్కి మీరు చెప్పే సజెషన్ ఏంటి? కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు మ్యామ్. ఓకే. సో ఇంతకుముందు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారా? ఎక్స్పీరియన్స్ ఉందా? అసలు కోడింగ్ అవేం తెలియదు మ్యామ్. అసలు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను కోడింగ్ అంటే తెలియదు? జీరో నాలెడ్జ్. ఇప్పుడు ఓకేనా? పర్లేదు. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి 3 months తర్వాత? మంచి జాబ్. ఓకే. 2 months అయిందా మీరు జాయిన్ అయ్యి? 2 months అయింది. ఏం తీసుకున్నారండి ఇక్కడ? పైథాన్ ఫుల్ స్టాక్. ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? 20 రోజుల ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు ట్రైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు మనతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం, వే ఆఫ్ టీచింగ్ అని బాగానే చెప్తారు. మనం ఎక్కువ ప్రాక్టీస్ చేసే బట్టి దాన్ని బట్టి ఉంటుంది రిజల్ట్ అనేది. సో డ్రైవ్స్ ఏమన్నా వస్తున్నాయండి? యాక్చువల్లీ ఇప్పుడు దాకా నాది బీసీఏ బ్యాక్గ్రౌండ్, డిగ్రీ. సో 10 డ్రైవ్స్ వచ్చినాయి. యాక్చువల్లీ 2 అయితే అటెంప్ట్ చేశా, మిగతా అన్ని ఇంజనీరింగ్ సంబంధించి వచ్చాయి. సో 2 drives లో 2 అయితే షార్ట్ లిస్ట్ అయ్యింది. 2 ఇంటర్వ్యూస్ అయినాయి. ఇంకోటి లాస్ట్ HR రౌండ్ ఉంది ఇంకోటి. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటండి ఆ డ్రైవ్స్కి అటెండ్ అయినప్పుడు? మన రెజ్యూమ్ ఒకసారి మనం లింక్డ్ఇన్లోనో లేదంటే ఎక్కడైనా పోస్ట్ చేసినప్పుడు, ఆ రెజ్యూమ్ ప్రిపరేషన్ అప్పుడు కావచ్చు, కోడ్జ్ఞాన్ పాత్ర ఎంతవరకు ఉంది అందులో? 90% ఉంటుంది. 10% మన హార్డ్ వర్క్ కూడా ఉండాలి. 90% ఇక్కడ మీకు మెంటర్స్ అంటే అది ఎలా రిజ్యూమ్ ప్రిపేర్ చేయాలి, ఎలాగ హెచ్ఆర్తో ఇంటర్వ్యూ అవ్వాలి, అలా అన్ని కూడా వే ఆఫ్ టీచింగ్ అంతా బాగుంటుంది. మన హార్డ్ వర్క్ కూడా ఉంటే కొంచెం ఇంకా బెటర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఓకే. ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ ఉంటుందండి ఇక్కడ డైలీ మీకు? నాది మార్నింగ్ సెక్షన్. ఆఫ్టర్ 1:30 తర్వాత ఈవినింగ్ 7 వరకు ఇన్స్టిట్యూట్ ఓపెన్ లోనే ఉంటుంది. మనం ఎంతసేపు అన్నా అక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఓకే. మెంటర్స్ ఎవరైనా ఉంటారు ఆ టైంలో మీకు గైడ్ చేయడానికి, డౌట్స్ వస్తే చెప్పడానికి? ఉంటారు. ఓకే. కోడ్జ్ఞాన్ మీకు అంటే ఏ విధంగా హెల్ప్ అవుతుంది ఫర్దర్గా అనుకుంటున్నారు? మీకు ఇచ్చిన ప్రామిస్ ఏంటి అసలు? 100% ప్లేస్మెంట్. 100% ప్లేస్మెంట్ అని చెప్పారు. ఓకే. బిలీవ్ చేస్తున్నారా దాన్ని? చేస్తున్నాను. ఇంకా ఎన్ని మంత్స్ కోర్స్ ఉంది మీకు ఇక్కడ? ఇంకా 2 months ఉంది. 2 months ఉంది. సో డెఫినెట్గా జాబ్ వస్తుంది అనుకుంటున్నారా? ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియో చూసినా, లేదంటే ఎవరైనా రీసెంట్గా పాస్డ్ అవుట్ అయినా, మీలా డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి, నాన్ ఐటీ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉంటుంటారు. రైట్ ఇన్స్టిట్యూట్ అయితేనే త్వరగా స్కిల్ని గ్రాప్ చేయగలరు అండ్ మార్కెట్లోకి వెళ్ళగలుగుతూ ఉంటుంటారు. ఎందుకంటే కాంపిటీషన్ కూడా అలా అయిపోయింది ఇప్పుడు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? కోడ్జ్ఞాన్ అనేది బెస్ట్, కాకపోతే వాళ్ళ హార్డ్ వర్క్ కూడా ఉంటే ఇంకా 100% జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు. ఓకే. 100% వీళ్ళు ఇస్తారనే కాకుండా వాళ్ళు కూడా ఉండాలి. డిపెండ్ అవ్వకుండా నేర్చుకోవాలి స్కిల్ అన్న పాయింట్లో వస్తే డెఫినెట్గా క్రాక్ చేయగలుగుతారు. ఓకే. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ.